హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని కార్తీక మాసంలో ఎక్కువగా తినే కూర ఏంటండి? కందా బచ్చలి. ఆ కూర ఎలా చెయ్యాలి? ఏంటేంటి ఎయ్యాలి? అయన్నీ మీకు చూపిస్తాను. చూసేయండి. కందా బచ్చలి కూరండి. కంద పావు కేజీ తీసుకున్నాను. 2 కట్టలు బచ్చల కూర తీసుకున్నాను. ఇప్పుడు ఈ కందని, ఈ బచ్చల కూరని నేను నీట్‌గా శుభ్రం చేసుకొని వస్తానండి. చూడండి, కొంచెం నూనె రాసుకొని కందని కట్ చేయాలండి. ఎందుకంటే కంద కోసేటప్పుడు దురద వస్తుంది. మీరు కూడా జాగ్రత్తగా కోసుకోండి. చూడండి, ఇగో నూనె ఇలా రాసుకొని కందని కట్ చేసుకోవాలండి. చూడండి, శుభ్రంగా నీట్గా కడిగేసానండి దీన్ని. ఇప్పుడు మనం ముక్కల కింద కట్ చేసేసుకుందామే. చూసారు కదండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బచ్చల కూరని కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే శుభ్రంగా ఈ ఆకునైతే కడిగేసుకున్నానండి. ఇందులోని గడ్డి అది ఉంటుంది కదా, అవన్నీ చూసుకొని తీసేసి శుభ్రంగా కడిగేసానండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్ని ముక్కలు కట్ చేసేసుకుందాం. చూడండి, శుభ్రంగా కట్ చేసుకున్నానండి వీటిని కూడా. ఇదిగోండి, ఈ కంద ముక్కలు, బచ్చల కూర రెండిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు అందులోకి పసుపు, కారం, ఉప్పు, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, మినప్పప్పు అండి, ఇంగువ కూడా. అందులోని కొంచెం చింతపండు పులుసు కూడా వేయాలండి, ఆవపిండి. చూసారు కదండి కావాల్సిన పదార్థాలన్నీ. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి. ఈ కుక్కర్లో కొంచెం మనం ముందుగా తరుగు పెట్టుకున్న కంద ముక్కలు, బచ్చల కూర కూడా వేసేస్తున్నాను. చూడండి, కొంచెం వాటర్ పోసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ అయితే వచ్చి 5 నిమిషాలు అయితే అయ్యిందండి. ఇది ఉడికిందో లేదో ఒకసారి మనం తీసి చూసుకుందామండి. చూస్తాం ఎలా అయిందో, ఉడికిందో లేదో మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, ఉడికిపోయిందండి మెత్తగాన. ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఉంది కదండి, వాటర్ ఉన్నా పర్వాలేదు. ఇది మెత్తగా ఇందులోకి కలిసిపోవాలండి. కంద బచ్చలి కూర రెండు కలిసిపోవాలి. కంద కలిసిపోవాలి, బచ్చలి కూర కూడా ఇందులోని కలిసిపోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు, కొంచెం కారం,
తగినంత ఉప్పు, అంతేనండి. కొంచెం వాటర్ వేసుకొని కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాం కదండి. కొంచెం పొయ్యి మీద పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం మళ్ళీని. ఎందుకంటే కారం వాసన పోవాలి కదండి, పచ్చి వాసన. నేనైతే స్టవ్ వెలిగిస్తున్నానండి, చూడండి. చూడండి, దుంప ఎక్కడా లేకంటనా మనం చక్కగా కలిపేసుకున్నాం. దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇది ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని ఇందులోని ఈ వాటర్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఉడుకుతుంది కదండి, పక్కనే స్టవ్ వెలిగించుకొని పోపు అయితే పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం కదండి. ఆయిల్ వేడెక్కాలండి. వేడెక్కింది కదండి. ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు కూడా మనం కారం సరిపోతే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, చూడండి పోపు అయితే ఎగుతుంది కదండి. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్నాం కదండి. పోపు అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి వేసుకోవడమేనండి. చూడండి, ఇప్పుడు ఈ కందా బచ్చల కూరకి అసలైంది ఆవపిండి అండి. చూసారా, ఈ ఆవపిండితోటే ఈ కందా బచ్చల కూరకి టేస్ట్ వస్తుందండి. ఈ ఆవపిండిని కూడా మనం ఇందులో కలిపేసుకుందాం. చూసారా, అయిపోయిందండి. కార్తీక మాసం కందా బచ్చల కూర రెడీ. చూసారు కదండి మన కందా బచ్చల కూర. ఈ కూర మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి మరి.